ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హెచ్డిఎఫ్సి కస్టమర్లకు బిగ్ అలర్ట్ అనమాట. కొత్త రూల్స్ షాకింగ్ అప్డేట్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. ఎటువంటి రూల్స్ వచ్చాయి ఏంటనేది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. హెచ్డిఎఫ్సి ఏదైతే బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ అనమాట. బ్యాంకు వివిధ రకాల క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా రెగాలియా గోల్డ్ కావచ్చు, డైనర్స్ క్లబ్ ప్రివిలైజ్ క్రెడిట్ కార్డులకు కీలక మార్పులు అయితే ప్రకటించింది. ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అంటే ఈ మార్పులు వరుసగా మే 15 జూలై 1 నుంచి కూడా అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. ఇక అప్డేట్ ద్వారా ఏం జరుగుతాయి ఏంటనేది బ్యాంకు స్పష్టంగా ఖర్చు ఆధారిత రివార్డు షరతుల్లో కూడిన ప్రయోజనాల వైపు మారుతుందన్నమాట. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేస్తేనే ఎక్కువ ప్రయోజనాలు అయితే పొందగలుగుతారని చెప్తున్నారు. అదేవిధంగా రివార్డ్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇక ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం మే 15 నుంచి రెగాలియా గోల్డ్ కార్డు హోల్డర్ రివార్డ్ పాయింట్ విధానంలో కంప్లీట్గా చేంజ్ అయినాయి అనమాట. ఇక ఇప్పటివరకు ప్రతి 150 రూపాయల ఖర్చుకు 4 పాయింట్లు లభించాయి. ఇకపైన 200 రూపాయల ఖర్చుకు 5 పాయింట్లు మాత్రమే లభిస్తాయని చెబుతున్నారు. దీంతో చూసేటప్పుడు పాయింట్లు పెరిగినట్లు కనిపించినా వాస్తవానికి ఒక్కొక్క రూపాయికి వచ్చే రివార్డ్ విలువ అనేది తగ్గుతుందన్నమాట. అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీలో ఉండే బోనస్ రివార్డులు అలాగే కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇక ఫీజులకు సంబంధించిన పెరుగుదల, ఇక బ్యాంకులకు సంబంధించి కొన్ని ఉంటాయి కదా ఛార్జీలు కూడా పెంచింది అనమాట. అవి ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పైన డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఏదైతే ఉందో ఏదైతే డిసిసి ఫీజుకు ఇప్పుడు 1.75% ఉంటుంది. ఇది విదేశాల్లో లేదా భారతీయ రూపాయల్లో బిల్లింగ్ చేసే విదేశీ వ్యాపారులు వద్ద కార్డు ఉపయోగించినప్పుడు వర్తిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ కార్డు పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా లేదా పాడైపోతే కొత్త కార్డుకు సంబంధించి ఛార్జ్ అనేది వసూలు చేస్తారు కాబట్టి 199. ఇక లాంజ్ యాక్సెస్ కొత్త షరతులు అయితే ఇచ్చారు. ఏంటంటే జూలై 1 నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఇకపై ఆటోమేటిక్గా ఉండదన్నమాట. రెగాలియా గోల్డ్ ఏదైతే వినియోగదారులకు ప్రతి త్రైమాసికంలో 3 ఫ్రీ అనేది లాంజ్ విజిట్స్ పొందాలంటే గత త్రైమాసికంలో కనీసం 60,000 అయితే ఖర్చు చేయాలి అనమాట. ఇక ప్రయారిటీ పాస్ ద్వారా లభించే ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి షరతు అయితే అవసరం అయితే లేదని చెప్తున్నారు అనమాట. ఇక డైవర్షన్ ప్రివిలైజ్ వినియోగదారులకు మార్పులు అయితే డైనర్స్ క్లబ్ ప్రివిలైజేషన్ కార్డు హోల్డర్ కూడా విధమైన షరతులు అయితే వర్తిస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా త్రైమాసికానికి 60,000 ఖర్చు చేస్తే వార్షికంగా 3 లాంజ్ ఓచర్లు అయితే లభిస్తున్నాయి అనమాట. అందులో 2 డొమెస్టిక్ లాంజ్లు, ఒకటేమో ఇంటర్నేషనల్ లాంజ్కి ఉపయోగించవచ్చు అనమాట. ఈ ఓచర్లను స్మార్ట్ బై ప్లాట్ఫామ్ కావచ్చు ద్వారా జనరేట్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఉపయోగించాలన్నమాట. ఖర్చు షరతులు నెరవేర్చకపోతే ఓచర్లు లభించామని చెప్తున్నారు. కొత్తగా ట్రావెల్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్ కూడా రెగాలియా గోల్డ్ కార్డ్ వినియోగదారుల కోసం బ్యాంకు కొత్తగా ట్రావెల్ ఎడ్జ్ ప్రోగ్రామ్ అయితే ప్రవేశపెట్టింది అనమాట. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు తమ బోర్డింగ్ పాస్ అప్లోడ్ అనేది చేసి ప్రతి త్రైమాసికంలో ఏవైనా 2 ఉచిత ప్రయోజనాలు ఎంచుకోవచ్చు. ఈ ప్రయోజనాల్లో స్పా, స్పెషల్ ఏదైతే పార్ట్నర్ హోటళ్ళు, బఫే భోజనాలు, ఊబర్, విమానాశ్రయాల ట్రాన్స్ఫర్, ఒక రైడ్కు 750 రూపాయల వాళ్ళకి అలాగే సెలెక్టెడ్ హోటల్లో రూమ్కి అప్గ్రేడ్ అయితే అవుతుంది అనమాట. మొత్తం మీద ఇక క్రెడిట్ కార్డు ప్రయోజనాలకు ఎంత ఎక్కువగా ఇస్తారో దానిపైన ఆధారపడి ఉంటుంది.